నమస్కారం. హిందుస్థాన్ మీడియా వార్తలకి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. స్నానం, దానం, జపం, తపం, అలాగే శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ప్రతి దేవాలయంలో సాయంత్రం అయిందంటే, సూర్యాస్తమయం అయిందంటే ప్రతి చోట భగవద్బంధువులంతా కూడా దీపాలు వెలిగిస్తూ ఆ జ్యోతి రూపంలో ఉన్న భగవత్ స్వరూపాన్ని సేవించుకోవడం కార్తీక మాసం అంతా కూడా ప్రతీతి. అలాగే చేర్యాల పట్టణంలోని అతి ప్రాచీన దేవాలయమైన వేణుగోపాల స్వామి దేవాలయంలో కూడా నిత్యం అనేక మంది మహిళలు సాయంత్రం సూర్యాస్తమయం కాగానే ఆకాశ దీప ఆవిష్కరణ, ధ్వజస్తంభం చుట్టూ దీపోత్సవాన్ని నిర్వహించి కార్తీక పురాణ పఠనం, అలాగే భజన సంకీర్తనలు, తీర్థ ప్రసాదాలతో అనునిత్యం గత నెల రోజులుగా కార్తీక మాస దీపోత్సవాన్ని ఘనంగా, వైదికంగా, సశాస్త్రీయంగా, సాంప్రదాయబద్ధంలో జరుపుకుంటూ ఉన్నారు. మహిళలందరూ నిండు ముత్తైదువులుగా ఉంటూనే సమాజమంతా కూడా ఆధ్యాత్మిక, ధార్మిక, వైదిక, భక్తి సమాజం నెలకొనాలని, అప్పుడే సమాజమంతా కూడా క్షేమంగా ఉంటుందని మహిళలంతా కూడా కార్తీక మాస దీపోత్సవంలో పాల్గొని భగవంతుణ్ణి ఆ దిశగా మనందరినీ నడిపియాలని కోరుకుంటున్నారు. కార్తీక మాసం నెల రోజులు స్నానానికి, జపానికి, తపానికి పుణ్యమైన మాసం. ఈ మాసంలో దేవాలయానికి, శివాలయానికి కానీ విష్ణు ఆలయానికి వెళ్ళి కానీ దీపాలు వెలిగించి కార్తీక పురాణం ఆకాశ దీపం ఎత్తి కార్తీక పురాణం విని మహిళలందరూ ఇక్కడికి వచ్చి దీపాలు వెలిగిస్తున్నారు. ఈ మాసం చాలా పవిత్రమైన మాసం. శివకేశవులకు ఇది ప్రీతికరమైనది. జై శ్రీమన్నారాయణ.